హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. ఉదయాన్నే లేచి చూసేసరికి అయితే సన్నగా వర్షం పడుతుందండి. నైట్ కూడా పడిపోయినట్టుంది. ఇప్పుడైతే ఆగిపోయిందండి వర్షము. అయితే ఇంట్లో కసువులు వచ్చేసి మా పెట్టేసి తులసికోట దగ్గర అయితే పూజ కూడా చేసేసుకున్నానండి. అలాగే ఇంట్లో కూడా అయితే దీపం పెట్టేసుకున్నాను. అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ దోశ అలా ఏం చేయలేదండి. పూరి చేద్దాం అనుకున్నాను. పూరి అయితే నాకు సండేనే కుదిరేది, ఎందుకంటే అవి చెయ్యాలి, కర్రీ చేయాలి. మామూలు అయితే పిల్లలకి లేట్ అవుతుంది, అందుకనేసి పూరి చేయలేదండి. అయితే ఈరోజు బయట వెళ్ళి చల్లగా ఉంది కదా, అందుకోసం అయితే వెజ్ పులావ్ అయితే చేస్తున్నానండి. అప్పుడంటే కూడా ఈ మధ్య పలావ్ అని అడుగుతుంది. అయితే ఈరోజు అయితే సింపుల్గా చేసేస్తున్నాను, చూస్తూ ఉండండి. పిల్లలిద్దరిని అయితే స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చానండి. ఈరోజు పలావే కాబట్టి మా ఫ్రెండ్కి మధ్యాహ్నానికి బాక్స్ కూడా అయితే పెట్టేశాను. ఈరోజు మా వాడు చక్కగా అసలు ఉదయాన్నే లేచి వచ్చిండు. అమ్మ అన్నాడు, బట్టలు ఇప్పించుకున్నాడు. రోజు అసలు నీళ్ళు వస్తా అంటే పంపించుకోండి. ఈరోజు బట్టలు ఎడవంగానే ఇప్పించుకొని స్నానం చేయించుకొని యూనిఫామ్ కూడా అసలు ఏడవకుండా వేయించుకున్నాడు. కానీ ఇంక పోయేటప్పుడు మాత్రం కళ్ళమ్మట అసలు నీళ్ళు పెడతా ఉంటాడండి. ఈరోజు మా ఫ్రెండ్కి బల్లె పేచీ పెట్టింది. అసలు ఎందుకో తెలియదు, స్కూలు పోననేసి. ఎట్లాగా శుక్ర శని ఆది 3 రోజులు సెలవులే. ఇంక మళ్ళీ ఇప్పుడు సెలవు ఎందుకని అయితే నేనే పంపించాను. మా హస్బెండ్ ఏమో నువ్వు అవసరమైనప్పుడు అయితే ఉంచుతావు, ఇప్పుడైతే పంపిస్తావు అన్నాడు. అవసరమైంది ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మనమే అలసిపోతాము, చిన్నపిల్లలు వాళ్ళు అలసిపోరా, అందుకనేసి అయితే ఇంకా పంపించానండి. అట్లనే ఎత్తుకొని చిన్నగా ఒకటే ఏడ్చింది. రోజు బుక్స్ బరువు అవుతున్నాయంటండి. ఆయమ్మలేమో పట్టుకోరంట. అది ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్కాలి. బుక్స్ లంచ్ బ్యాగ్ నాకు బరువు అవుతుంది, నాకు అన్నం వద్దు అని ఏడుస్తుంది. రోజు ఇదే పని. బ్యాగ్స్ మొయ్యలేక పాపం ఏడుస్తూ ఉందండి. లంచ్ బాక్స్ ఏమో ఒకటి, మధ్యాహ్నం పెట్టిన బాక్సు, స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్ ఆయమ్మలేమో పట్టుకొని రారంట. వాళ్ళే ఉదయం మోసుకోవాలి, పోయేటప్పుడు వచ్చేటప్పుడు మోసుకోవాలి. మా హస్బెండ్ కూడా అయితే సైడ్కి అయితే వెళ్ళాడండి. ఇప్పుడే తినేసి కాసేపు అలా నుండి ఇప్పుడు 11 గంటలకైతే వెళ్ళాడు. ఇంకా 12కి మా శ్రీహాన్ని కూడా అయితే తీసుకురావాలండి. నాకు ఈరోజు ఫుల్ కోల్డ్ అయింది. నేను మా హస్బెండ్ ఒకటి మాత్ర తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదైతే నేను వేసుకోవాలి. మా వాడు ఉంటే అమ్మ నేను వేస్తా అనేవాడండి. నేనా అంటే వాడైతే మాత్ర తీసి నోట్లో వేసేవాడు. వాడు లేడుగా, ఇప్పుడు ఇంకా నేనే వేసుకోవాలి. ఒక అరగంటలో అయితే తీసుకొస్తానండి మా వాళ్ళని కూడా. ఫుల్ కొడు లేచిందండి బావు. నాకు జలుబు లేచిందంటే 10 తుమ్ములు ఒకేసారి ఊడిపడతాయి. 5 నిమిషాలకు ఒకసారి తుమ్మలేక పొట్ట కూడా నొప్పి వస్తుంది. మా వాడిని కూడా అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చానండి. వెళ్ళగానే మేడం ముందు బెంచీలో కూర్చుంటాడు, చూస్తాడు, బ్యాగ్ పట్టుకొని వస్తాడు. మళ్ళీ మేడం బుక్స్ లేదనుకో, దండు బుక్కులు అంటాడు మేడాన్ని కదా. దొండు ఇచ్చిందమ్మా, చూపించానా తిన్నా. ఈరోజు స్నాక్స్ తినలేదు కదా రే మెంటలోడా. వద్దా సున్నుండా దండు ఒకటి దండు. ఇక మ్యామ్ హోంవర్క్ ఏమిచ్చింది? ఇదేంటి చెప్పు? సర్కిల్. ఏంటిది? సర్కిల్ ఎన్ని పేపర్లు ఇచ్చింది? 2 పేపర్సేనా? డైరీలో ఏమిచ్చారు? డైరీలో మా వాడికి అప్పుడే ఎగ్జామ్స్కి అయితే ఇచ్చారండి. 18 నుంచి ఇంగ్లీషు రైమ్స్ అంట, 19 మ్యాథ్స్ డ్రాయింగ్, 20 కన్నడ జీకే, ఇంగ్లీష్ A to G, A for యాప్. మా వాడికి ఇవన్నీ ఇంకా రావండి. వాడు స్కూల్ పోయింది ఈ మధ్య. వాడు రోజు ఆడటానికే పోతున్నాడు, నేర్చుకోవటానికి పోలే. కన్నడ కూడా వస్తుందా? కన్నడ కూడా ఇది వచ్చేసి
రైమ్స్ జికే. చూడండి ఫ్రెండ్స్, టీవీలో ఆ బొమ్మ వచ్చింది. ఒక పక్క వాడు వాళ్ళ అక్క ఉన్నారు, ఒక పక్క మా హస్బెండ్ వాడు వాళ్ళ అక్క ఉన్నారు. నువ్వేది అంటున్నాడు. కన్నయ్య, చిన్ని కన్నయ్య, చిన్ని కన్నయ్య అమ్మ. ఇది బంగారు కూన 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 కూన. ముద్దు పెట్టు మా అమ్మకి. పెట్టవా? అయితే నీతో సారీ, నేను మాట్లాడము పో. బాయ్. రేపు వరలక్ష్మి పండగ కదండి, ఏమేమి చేయాలో ముందే రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 5 అనుకున్నాను, సరేలో ఒక 11 చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. పులిహోర, ఫస్ట్ 1 వచ్చేసి పులిహోర, 2 వచ్చేసి బెల్లం పరమాన్నం, 3 వచ్చేసి దద్దోజనం, 4 వచ్చేసి గుగ్గిళ్ళు, అలాగే పూర్ణం బూరెలు, 6 వచ్చేసి భక్షాలండి, అలాగే వడలు, తర్వాత వడపప్పు, తర్వాత పానకం, తర్వాత అయితే పంచామృతం అండి, తర్వాత అయితే రవ్వ కేసరి. మొత్తం ఒక 11 వంటలు అయితే చేయబోతున్నాను రేపు అమ్మవారికి. సాయంత్రం పోయేసి పూజకు కావాల్సిన సామాన్లు, బ్లౌజ్ పీసెస్, అమ్మవారి పటము ఇవన్నీ అయితే తెచ్చుకోవాలండి. సాయంత్రం ఒక 5 గంటల నుంచి అయితే షాపింగ్ చేస్తాను బయటకు వెళ్ళేసి. సాయంత్రం 4 గంటలకు పనులు స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అయిందండి. సామాన్లు మొత్తం కడిగేసాను, కసువులు ఇచ్చేసాను, బట్టలు కూడా అయితే పిండేసి పైన ఆరేసి వచ్చి నిన్న ఉన్న బట్టలు అయితే తెచ్చేసి అవి కూడా అయితే మడతలేసానండి. మా పిల్లలు బంగారు పిల్లలండి, బొమ్మలన్నీ వేసుకొని నేను చక్కగా నన్నైతే విసిగించకుండా ఆట ఆడుకుంటూ ఉన్నారండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయిందండి. బాత్రూమ్ అయితే క్లీన్ చేశాను, ఆ బాత్రూమ్ టైల్స్ అంతా క్లీన్ చేసేకి 1 అవర్ అయితే పట్టిందండి. ఇప్పుడైతే ఇంకా పూజ రేపు ఫ్రైడే కదండి, అందుకోసం ఈరోజే పట్టాలన్నీ తుడిచిపెట్టుకొని పూజా మందిరము, ఈ గడప మాన్లు అవన్నీ అయితే ఈరోజే క్లీన్ చేసుకుంటానండి. ఇంకో బొట్లు అయితే అవన్నీ అయితే రేపే పెట్టుకుంటాను. ఈరోజు అయితే డోర్లు, గడప మాన్యం, పూజా గది, పూజా సామాన్లు అన్నీ అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటానండి. త్వరగా వాళ్ళిద్దరు ఆటలాడుకుంటూ ఉన్నారు, నేను చక్కగా ఇసుకేయకుండా ఆటలాడుకుంటారండి. నేనైతే ఇంకా తలస్నానం కూడా చేశాను కాబట్టి ఇంకా పనులు కూడా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సాంపాటాలు కూడా అయితే తుడిసేసి బొట్లన్నీ అయితే పెట్టుకున్నాను. పూజా మందిరం కూడా అయితే క్లీన్ చేశానండి. కింద ఉండే బ్లౌజ్ పీస్ అయితే ఉతికి ఆరేసాను నీళ్ళల్లో. రేపు పూజకు కావాల్సిన సామాన్లు కూడా అయితే అన్నీ తుడిసేసి కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని బొట్లు కూడా అయితే పెట్టుకున్నానండి. అలాగే దర్వాజాలు కూడా అయితే క్లీన్ చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారండి. టైం వచ్చేసి 8 అయింది. వంట చేయలేదండి, మళ్ళీ అటు షాపింగ్ కని వెళ్తే వంట వచ్చేసరికి 9 అవుతుంది. మరి అప్పుడు యాడ్ చేసుకుందంట, అందుకనేసి ఫస్ట్ అయితే వంట అయితే చేసేస్తాను. మునక్కాయ కూర అలాగే అన్నం అయితే వండుతానండి. ఇంకా పెరుగు తెచ్చేసుకుంటాము. ఏమేమి తెస్తాను మీరు కూడా చూడండి. రేపు కావాల్సిన సామాన్లు ముందు రోజే ఇలా అన్నీ తెచ్చి పెట్టుకుంటే ఉదయాన్నే అయితే త్వరగా పూజ అయితే చేసుకోవచ్చండి. నేనైతే రేపు పూజ 7 లోపే ముగిచ్చేద్దామని అనుకుంటున్నాను, మరీ లేట్గా చేయకుండా. రేపు మార్నింగ్ లేయాలండి, 2కో 3కో 2కి అయితే లేద్దాం అనుకుంటున్నాను. ప్రసాదాలు ఎక్కువ ఉన్నాయి కదా అమ్మవారికి చేసి, ఒక 2 గంటలకైతే లేద్దాం అనుకుంటున్నాను. వీడియోనైతే రేపు స్కిప్ చేయకుండా చూడండి. మా పిల్లలు ఇద్దరినైతే వాళ్ళ నాన్న దగ్గర ఉంచేసానండి. ఇక్కడ రోడ్లు ఫుల్ రష్ ఉంటాయి, ఈరోజు రోజైనా ఉంటాయి వెహికల్స్. రోజు పండగ కదా, ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందుకే వాళ్ళ నాన్న దగ్గర వెళ్తాను. ఉన్నారు ఎట్లా పూజా స్టోర్కి అలా వెళ్ళానో లేదండి, ఫుల్ జనాలండి. ఇలాంటి పండుగలు అప్పుడు షాపింగ్ 1 డే ముందు కాకుండా 2 డేస్ ముందు తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే పూల కాస్ట్ తగ్గుతాయి. పూల కాస్ట్ కూడా అసలు బెంగళూరులో మామూలుగా లేవు. ఇంకా మీకెళ్ళి ఎట్లున్నాయో తెలియదు కానీ ఇక్కడ బెంగళూరులో మాత్రం ఫుల్ రేట్లు అండి. అసలు ఒక మోర్ వచ్చేసి 100 రూపాయలంట. ఇంకా ఎండు ఖర్జూరాలు అయితే తీసుకొచ్చానండి. అలాగే పసుపు కొమ్మలు తీసుకొచ్చాను అమ్మవారికి కట్టడానికి. ఇది అమ్మవారికి వేయటానికి తెచ్చానండి. ఇస్తరాకులు అయితే ఈ ప్లేట్స్ అయితే తీసుకొచ్చాను ప్రసాదాలు పెట్టడానికి. స్టీల్ గిన్నెలు ఇవన్నీ ఎందుకనేసి. ఇంకో పూలు ఆకులు అయితే తీసుకొచ్చానండి. టెంకాయలు కూడా అయితే ఒక 3 తీసుకొచ్చాను. ఇదిగో ఇత్తడిది ఒకటైతే కలుషం కోసం ఇత్తడిదండి. ఇది 450 ఎంతో చిన్న చెంబే. ఇది వచ్చేసి 5 మందికి తాంబూలాలు ఇవ్వాలండి. తాంబూలానికి సంబంధించినవి కూడా తీసుకొచ్చాను.
నేనైతే జర్మన్ సిల్వర్ తీసుకుందాం అనుకున్నానండి, అదైతే పెట్టకూడదు అన్నారు. అందుకనేసి అయితే చెక్కదే తీసుకున్నానండి. బాగా మంచిగా ఉంది, బాగుంది. ఇగో 2 అయితే అరటి కొమ్మలు అయితే తీసుకున్నానండి. ఇది ఒకటి అరటి ఆకు, మామిడి ఆకులు, ఒకటైతే అమ్మవారి ఫోటో తీసుకున్నానండి. ఇదైతే రేపు తెరుస్తాను. ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసులు అండి. బ్లౌజ్ పీసులు అయితే ఒక 5 తీసుకున్నాను. బ్లౌజ్ పీసులు కూడా మామూలు కాస్ట్లే ఉండవు, నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నాయి. ఇగో 4 డజన్ల గాజులు అయితే తీసుకున్నానండి. ఇగో ఫ్రూట్స్ కూడా ఒక 6 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. గ్రేప్స్, బనానా. నైట్ అయితే 11 అవుతుందండి. ఇప్పుడు అవన్నీ చూపించాను కదా, వాటిలో ఫ్రూట్స్ కవర్ రాలేదండి. అమ్మో చాలా షాపు తిరిగాను కదా, ఎక్కడ మర్చిపోయాని భయపడుకుంటా ఊరికెత్తుకుంటూ వచ్చానండి. ఇదిగోండి ఆ అంకుల్ దగ్గరే మర్చిపోయాను. 300 పెట్టుకున్నానండి. ఎంత పెట్టుకున్నది కాదు, నాకు పొద్దున్నే రేపు మళ్ళీ అవసరం కదా, అంత పొద్దున్నే వాళ్ళేం తెరవరు. మా అంకుల్ మూట కట్టేసి పక్కనైతే పెట్టుకున్నాడు. పిల్లలు ఏందన్న డోర్ వేసి పరుగులు పెట్టానండి. అమ్మ ఒక్కసారి అస్సలు భయం వేసింది. అందుకే ఇట్లా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు నా చేతిలో ఎంతో కొంత డబ్బులైనా పోతాయి, తీసుకున్న సరుకులైనా పోతాయండి. నాతో ఇట్లా ఉంటుంది. నాకు అందుకే ఎక్కడికన్నా పోయేటప్పుడు భయం, అసలు చాలా జాగ్రత్తగా చేసుకుంటా. తీసుకున్నాడు చేతిలో చాలా కవర్లు ఉన్నాయి అనుకుంటూనే ఉన్నా, ఇన్ని కవర్లు పట్టకపోతున్నా, ఏ కవర్ మర్చిపోతున్నా అనుకున్నా. అమ్మ గసొత్తుందిరా స్వామి. రోడ్లన్నీ ఖాళీ అయినాయి. షాపులు ఈరోజు ఇంకా పండగ కాబట్టి ఇంకా ఉన్నారు. ఒక 10 నిమిషాలు ఉంటారు అటు ఇటు, తీసే మూసేస్తారండి. కవర్ అయితే తీసుకున్న ఫ్రూట్స్ కవర్. ఇవి కూడా ఫ్రూట్స్ అయితే మొత్తం ఒక 6 రకాలు అయితే తీసుకున్నానండి. ఇవైతే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాలని తీసుకున్నాను. ఈ బిల్ ఎంత అయ్యి ఉంటే కామెంట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత అయితే అని. బిల్ అయితే 3000 అయిందండి అక్షరాల. అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా పూలు అయితే తీసుకోలేదు. మల్లెపూలు వచ్చేసి 300 రూపాయలు అంట మల్లెపూలు. అమ్మ ఆ పూలు వద్దు ఏమొద్దనేసి నేను పూలు అయితే ఏం తీసుకోలేదండి. ఊరికే విడిపూలు అయితే తీసుకున్నాను. అమ్మవారికి కమల పుష్పాలు ఉన్నాయి కదా, ఆ పుష్పాలు కూడా ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అంటండి. అవి ఫ్రెష్గా ఏం లేవు. అమ్మవారికి కమలం కంపల్సరీ అనేసి పుష్పాలు అయితే తీసుకున్నానండి. రేపు ఎన్ని గంటలో చేస్తాను, ఎలా చేస్తాను చూడలేదు. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అంట. అన్నీ కాస్ట్ అండి. ఇది ఒక ఆకు వచ్చేసి ఎంతో గెచ్చేయండి, ఒక ఆకు 4 రూపాయలు. అమ్మో అందుకేనండి ఇంత బిల్లు. ఇంకా శారీ అయితే ఏవైతే తీసుకోలేదు, ఇంట్లోనే పెట్టేస్తాను. బ్లౌజ్ పీసు శారీ పెట్టడానికైతే ఒక 5 మంది ముత్తైదువులకు 5 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అలాగే కలశం కోసం అయితే ఒక రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. అంతే. సామాన్లు కౌంటర్ టాప్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. కుంకుమ బొట్లు అయితే ఈరోజు అయితే పెట్టుకోను, రేపు ఉదయాన్నే పెట్టుకుంటాను. రేపు ఉదయానికి కావాల్సిన అయితే నానబెట్టుకుని అయితే నానబెట్టేసుకున్నాను. ఇవాళ కూడా అయితే అంతా క్లీన్ చేసుకున్నానండి. తెచ్చుకుని అన్నీ శుభ్రంగా బుట్టలలో అయితే చదువుకున్నాను. ఉదయాన్నే ఎట్లంటే అట్లా చిందరవందరం లేకుండా అలా ఒక దిక్కునైతే పెట్టేసుకున్నానండి. టైం అయితే వచ్చేసి 12 అయిందండి. చూడాలి, రేపు ఉదయాన్నే 3 కళ్ళు అయితే లేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.